ఎందుకంటే ఈ రాజు ఎలా ఉన్నాడు? నీతిపరుడు. అంతకుముందు ఉన్నటువంటి రాజులందరూ ఎలా ఉన్నారు? చాలా భయంకరులుగా ఉన్నారు. కానీ ఈయన నీతిపరుడు, రక్షణ గలవాడును. ఈయన రక్షించడానికి వచ్చాడు. దేనికి రక్షణ ఇవ్వటానికి ఈ రాజు వచ్చాడు? ఈయన దేనికి, దేని నుంచి రక్షించడానికి? పాపాల నుంచి, శాపాల నుంచి మనిషిని రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక రాజు ఈ రాజు. అందుకనే చాలామంది రాజులు ఉన్నారు. వారు రాజ్యాల్ని చేసేటప్పుడు చాలామందిని సంహరించారు, చాలామందిని అంతమొందించారు. వారి రాజ్యాల్ని నిలబెట్టుకోవటం కోసం వారు అనేక మందిని మరి చంపించి వారి రాజ్యాలను నిలబెట్టుకున్నారు. కానీ ఈ రాజు ఉన్నారు, దేవుడు చెప్పినటువంటి ఈ రాజు, రాజుగా పుట్టకతోనే రాజుగా పుట్టినటువంటి ఈ రాజు మరి ప్రజలందరి కొరకు ఆయనే ప్రాణాన్ని పెట్టినటువంటి ఏకైక రాజు.